సామాన్య కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఆదివాసీలు అందరికీ ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం అడవి బిడ్డలు బాగా చదువుకునేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మొట్టమొదటిసారిగా న్యాయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు గిరిజన ప్రాంతంలో ఆదివాసుల ప్రాంతంలో ఉద్యోగాలు మీకు ఇవ్వాలని నిర్ణయం చేశారు. తర్వాత కొట్టేస్తే 2000లో నేనే GOMS నెంబర్ 3 తీసుకొచ్చాను. దాని ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల ఉద్యోగాలు ఆదివాసులకే చెందాలనేది నా విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 20 ఏళ్లు అమల్లో ఉంది. 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టేస్తే సరిగా సమర్థించలేకపోయారు, సకాలంలో స్పందించలేకపోయారు. దానివల్ల ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మళ్లీ నా దగ్గరికి వచ్చి అడిగారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది చేయవలసిన బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు కొట్టేసింది. దీన్ని మనం అందరం కూడా కూర్చొని మళ్లీ ఏ విధంగా చేస్తే మన హక్కుల్ని కాపాడుకుంటామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందరితో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానం అదే మరి అటు పార్లమెంట్ లో గాని ఇటు సుప్రీంకోర్టులో గాని నిలబడే విధంగా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఆదివాసుల ప్రభుత్వం. మీ హక్కులు కాపాడుతాం. 170 గాని జీవో నెంబర్ 3 గాని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.